భక్తులకి కాళ్ళు కాలకుండా. రాజ్యాన్ని వ్యక్తి పెద్ద నా మాటగా చెప్తాను, నా మాటగా చెప్పాలి, నా మాటగా చెప్పు. వచ్చినట్టుంది కానీ తీసుకున్నా వచ్చేయండి, తీసుకున్న వాళ్ళు వచ్చేయండి. అదే ఎవరైనా ఉండేది అన్న మళ్ళీ డోర్ తీయాల్సి వస్తుంది. ఇంకా చెప్పండి. వెనకరండి మీరు. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ 6 కోట్ల జనాభాలో ప్రతి ఇంటా పండుగ అయినటువంటి రోజు ఈరోజు. నవ్యాంధ్ర సృష్టికర్త కలియుగ రాముడు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల దేవుడు, ఆంధ్ర రాష్ట్ర ప్రగతి కోసం నిరంతర శ్రామికుడు, తెలుగు ప్రజల కోసం పుట్టినటువంటి ధీరోదాత్తుడైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లోనూ తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అందరూ కూడా ప్రతి దేవస్థానంలో కూడా వారి పేరున అర్చనలు, అభిషేకాలు, కుంకుమార్చనలు నిర్వహిస్తూ వారు నిండు నూరేళ్లు జీవించాలని, వారి సేవలు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ అందాలని, ఎక్కువ కాలం పాటు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటూ ఆంధ్ర రాష్ట్ర ప్రగతిని భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల నలుమూలలా విస్తరించే విధంగా, తెలుగు వాడి యొక్క గౌరవాన్ని పెంచే విధంగా ఆయన ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్ర ప్రగతి జరగాలని ఈరోజు ప్రజలందరూ కూడా ప్రతి దేవాలయాన్ని సందర్శించి దేవుడి దగ్గర కోరుకున్న ఏకైక కోరిక నిండు నూరేళ్లు జీవించి ఉన్నంతకాలం ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్కి సేవ చేసే భాగ్యాన్ని ఆయనకు అందించండి అని చెప్పి మేము అందరం కూడా దేవుణ్ణి కోరుకుంటున్నాం. ఆయన చల్లని నీడలో, ఆయన చల్లని చూపులతో 22 నెలల కాలంలోనే ఆంధ్రప్రదేశ్ ఈ రోజున అభివృద్ధి పరుగులెడుతుంది. ఇంకా ఆయనకి ఆరోగ్యాన్ని ప్రసాదించి మాకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించండి అని చెప్పి ప్రజలందరూ కూడా ఈరోజు దేవుణ్ణి కోరుకోవడం జరిగింది. 76 సంవత్సరాలు పూర్తి చేసుకుని 77వ సంవత్సరంలో అడుగుడుతున్నటువంటి వేళ నిత్య యవ్వనుడుగా ఉంటూ
పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఉంటూ ఈ రోజున ప్రజలందరికీ సేవలు అందించే నాయకుడి కోసం లక్షలాది కోట్లాది మంది ఈరోజు గుడులకి పరుగులెత్తారు. దేవుడి దగ్గర మోకరిల్లారు. దేవుడి యొక్క ఆశీస్సులు ఆయనకి నిండుగా మెండుగా కుటుంబానికి ఉండాలని కోరుకుంటున్నారు. కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి 2,43,000 ఓటర్లు, 4 లక్షల జనాభా ముక్త కంఠంతో చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు ఉండాలని కోరుకుంటున్నాం. ఆయన చల్లని నీడలో కావలి నియోజకవర్గం అభివృద్ధి చెందాలని తపన పడుతున్నాం. ఆయన యొక్క ఆశీస్సులతో కావలి నియోజకవర్గం పారిశ్రామిక ప్రగతి వైపు పరిగెత్తుతుందని ఆశిస్తున్నాం. ఆయన